హై గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఫస్ట్ మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. చిన్నులపాయలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని కూడా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకున్నాయి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని దాంట్లో కూడా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి. సో పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఆ పేస్ట్ మొత్తం వంకాయలకు నీట్గా అప్లై చేసి దాన్నేమో కొంచెం ఆయిల్ పోసుకొని పెనంలో దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసేయాలి. మళ్ళీ వేసేసాక మిక్స్ చేయాలి. మిక్స్ చేసాక బాగా నీట్గా మిక్స్ చేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపోయే కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. బాగా మంచిగా నీట్గా మిక్స్ చేస్తే టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే మన వంకాయ రెడీ. ఓకే, బాయ్.